సిపిఎస్ మీద జీతాలు మొదటి తారీఖు చాలా విషయాలు ప్రస్తావించారు. ఒకేసారిగా అన్ని సమస్యలు పరిష్కరించే దాని మీద మాట్లాడినారు. డెఫినెట్గా ఓపెన్ మైండ్తో ఉన్నాం. సిపిఎస్ని రివైవ్ చేయడం కానీ 317 జీవోల విషయంలో కానీ ఈ ప్రభుత్వం మీ అందరితో చర్చలు గతంలో ఏ విధంగా అయితే టీచర్ సంఘాలకు సంబంధించి ముఖ్యమంత్రులే వాళ్ళతో కూర్చొని చర్చించి మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించే విధానం ఉందో తిరిగి పునరుద్ధరిస్తాం. ఎమ్మెల్సీలతో పాటు టీచర్ల సంఘాల వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తాం. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ విద్యా విధానంలో ఉపాధ్యాయుల మధ్యలో ఉన్న సమస్యల్ని వాళ్ళు ఏమేమి ఎదుర్కొంటున్నారో వాళ్ళతోనే అవసరమైతే ఒక 4 గంటలు కూర్చొని అధికారులను కూడా నిర్ణయాలు చేసే అధికారులను చీఫ్ సెక్రటరీతో సహా మిగతా అధికారులందరినీ కూడా పిలిచి మీతోని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీరు లేవనెత్తిన అంశాలు అందులో ప్రభుత్వం పరిష్కరించగలిగిన వాటిని అన్నిటిని కూడా అక్రాస్ ద టేబుల్ వాటిని పరిష్కరిస్తాం. అదేవిధంగా శంబీపూర్ రాజు గారు వికలాంగుల విషయము అన్నారు. వికలాంగులది ఆల్రెడీ అవకాశం ఉంది. స్పౌస్ కేసెస్ గురించి వివిధ అంశాలు లేవనెత్తారు. డెఫినెట్గా ఈ జీవో బాధితులందరినీ వాళ్ళందరి సమస్యలు పరిష్కరించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాం. ఈచ్ ఇండివిజువల్ కేసెస్ ఏమున్నా కూడా వాటన్నిటిని కూడా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. బ్రేక్ఫాస్ట్కు సంబంధించి కూడా లాంఛనంగా సేమ్ ఇది కూడా అదే కేసు, నకిలీ కేసు. ఒక రోజు కోసం అట్లా ఫోటో ఫినిషింగ్ కోసం చేసిండ్రు, తర్వాత ఎక్కడ చేయలేదు. భవిష్యత్తులో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే దాంట్లో కూడా వాళ్ళకు వాళ్ళ జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు కానీ ఏమి ఇవ్వకుండా మధ్యాహ్న భోజన పథకం కూడా లోపభూయిష్టంగా ఉన్నది. వాటిని ఈ బ్రేక్ఫాస్ట్కు సంబంధించిన అంశాలను కూడా వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా చర్చ చేసుకొని ఆ సమస్యల లోతు తెలుసుకొని వాటిని కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా పురుషోత్తం రెడ్డి గారు లేవనెత్తిన హెల్త్ కార్డు ఇతర విషయాలు కూడా చెప్పిండ్రు. ఇవన్నీ ప్రభుత్వం మీకు తెలుసు 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకున్నాం. 10 రోజులు కూడా కాలేదు. ఇప్పటికే చాలా విషయాలను సమీక్షిస్తున్నాం, చాలామందిని కలుస్తున్నాం, చాలామందితో మాట్లాడుతున్నాం. రోజుకు 18 గంటలు సమస్యల పరిష్కారం కోసం మేము సమయాన్ని ఇస్తున్నాం. తప్పకుండా ఈ విషయాలను అన్నిటిని కూడా ఒక్కసారి శాసనసభ సమావేశాలు ముగిస్తే మాకు కొంత సమయం దొరుకుతుంది. మా మంత్రులందరూ కూడా సచివాలయంలో అందుబాటులో ఉంటారు. మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వారంలో 3 రోజులన్న సచివాలయంలో మా మంత్రులందరూ కూడా విజ్ఞాపన పత్రాలు లేకపోతే రిప్రజెంటేషన్స్ తీసుకోవడానికి సంబంధిత శాఖల మంత్రులందరికీ కూడా మేము నిర్ణయం తీసుకొని సచివాలయంలో అందుబాటులో ఉంటాం.